తెలంగాణ రాష్ట్ర పరిస్థితి చూస్తే కనుక ఇక్కడ ఓటింగ్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే లెక్కన జరుగుతూ ఉంది. ఎక్కువ బీజేపీకి వచ్చే ఛాన్స్ ఉందని కూడా ఒక చర్చ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ ఎక్కువ కనుక బీజేపీకి ఓట్లు వస్తే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏమైనా మారే ఛాన్స్ ఉంటుందంటారు? అంటే ఇమ్మీడియట్గా అది చెప్పలేము. కేంద్రంలో వచ్చే తీరుని బట్టి సపోజ్ 350 పైన వచ్చింది అనుకోండి, మినిమం బీజేపీకి సొంతంగా వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఇబ్బంది తెలంగాణలో రేవంత్ ప్రభుత్వానికి. ఒకవేళ నిజంగానే రేవంత్ మోడీతో సత్సంబంధాలు పెట్టుకుని ఆయన అటు వెళ్ళిపోతాడంటే మనం ఏం చెప్పదాలం. కానీ ఇప్పటికిప్పుడు బట్ రాజకీయాలు ఏమైనా జరగచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రిగా ఉన్న హేమంత్ విశ్వాస్ శర్మ ఇప్పుడు బీజేపీ చీఫ్ మినిస్టర్ అస్సాంలో. అట్లాగే ఇప్పుడు ఆదర్శ కుంభకోణంలో ఉన్న అశోక్ చవాన్ గారు కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఇప్పుడు బీజేపీ ఎంపీ. ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అట్లాగే మనం చూసాం సుజనా చౌదరి, సీఎం రమేష్, వీళ్ళందరూ ఆర్థికంగా వాళ్ళ మీద అనేక అభియోగాలు ఉన్నాయి కదా, అయినా కూడా ఇప్పుడు వాళ్ళు మోడీ గారి పక్కన తిరుగుతున్నారు. సో ఇదంతా కూడా సంబంధ బాంధవ్యాలను బట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఈ సందర్భంలో ఏంటంటే సెంట్రల్లో కనుక మోడీ గారికి ఇండిపెండెంట్గా సీట్లు వస్తే అప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎత్తుపెట్టే అవకాశం ఉంటుంది. ఈలోగా బీఆర్ఎస్ని ఎవరు అట్రాక్ట్ చేస్తారనేది, ఈలోగా బీఆర్ఎస్ని అట్రాక్ట్ చేసి బీజేపీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు లాగాలని రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. అవి ఎంతవరకు సఫలమవుతాయి అన్న దాని మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అంతేగా అయితే కాంగ్రెస్లో ఒక చిక్కు ఎక్కడ వస్తుందంటే, రేవంత్ రెడ్డి గారికి కనుక ఒక 7-8 సీట్లు రాకపోతే అప్పుడు ఈయనకి ఎర్త్ పెట్టడానికి కాంగ్రెస్లోనే ప్రయత్నాలు మొదలవుతాయి. ఈయనతో అవ్వదు, అయిపోయింది, ఇంకేం లేదు అని చెప్పేసి. సో అవి కూడా కొంత పని చేయొచ్చు. అయితే ఇమ్మీడియట్గా అధిష్టానం అటువంటి వాటిని పెద్దగా ఎంటర్టైన్ చేయట్లేదు. సో అందువల్ల ఈ ఓవరాల్గా వచ్చే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు నడుస్తాయి. బట్ 1 ఇయర్లో ఏమైనా జరగచ్చు. బీజేపీ కనుక పుంజుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇబ్బంది. ఒకవేళ బీఆర్ఎస్ కనుక కేసీఆర్ గట్టిగా నిలబడ్డాడు అనుకోండి 5 ఏళ్ళు, మళ్ళీ ఆయనకి ఛాన్సెస్ ఉంటాయి. వచ్చే 5 ఏళ్ల తర్వాత అయినా సరే, ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, 4.5 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ని కనుక ఈయన యాక్టివ్గా ఉంచుకోగలిగితే, క్యాడర్ని నిలబెట్టుకోగలిగితే, ఎమ్మెల్యేని నిలబెట్టుకోగలిగితే ఈ విల్ బి ఎ ఫోర్స్. అప్పుడు బీజేపీ మళ్ళీ తగ్గుతుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కాబట్టి కొంత ఇది ఉన్నా బీజేపీకి 8 వచ్చినాయి కదా కిందసారి ఎలక్షన్స్లో. లేదు పరిణామాలన్నీ ఇంకో రకంగా వచ్చి బీజేపీను బీఆర్ఎస్ కలిసినాయి అనుకోండి, ఇంకా వాళ్ళదే అవుతుంది. కానీ యాజ్ ఇట్ ఈజ్గా అయితే ఆ పరిస్థితి కనపడదు. ఎందుకంటే కవిత గారిని అరెస్ట్ చేయటం ఇవన్నీ కూడా కొంత యాడ్వర్స్ వ్యవహారాలు కనపడతాయి. సో అందువల్ల ఈ తెలంగాణలో చిన్న రాష్ట్రాలతో వచ్చిన చిక్కేది. వెంటనే ఇటువంటి వాటిని కబ్జా చేసేయడానికి జాతీయ పార్టీలు ప్రయత్నం చేస్తాయి. సో మీరు అబ్జర్వ్ చేసింది సార్ నిన్న ఎలక్షన్ సరళిని బట్టి మీరు అబ్జర్వ్ చేశారు నిన్న? అంటే యాక్చువల్గా నేను ఏపీ రాజకీయాల మీద ఎక్కువ దృష్టి పెట్టాను. కానీ బట్ ఇక్కడ కూడా నాకు అర్థమవుతుంది ఏంటంటే బీఆర్ఎస్ ఓట్లు చాలా వరకు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అంటే ట్రాన్స్ఫర్ అవటం అంటే వాట్ ఐ మీన్, కాంగ్రెస్కి వ్యతిరేకించే వాళ్ళు బీఆర్ఎస్కి వేస్తే 2 చీలిపోయి కాంగ్రెస్ బెనిఫిట్ అవుతుంది అనుకుంటే బీజేపీకే వేశారు. సో అందువల్ల కాంగ్రెస్కి బీజేపీకి మధ్య హోరాహోరీ జరిగిందనుకోండి, అప్పుడు బీజేపీకి కూడా అడ్వాంటేజ్ రావచ్చు. బీఆర్ఎస్ వీక్గా లేకపోతే కాంగ్రెస్కి అడ్వాంటేజ్. ఓకే. సో అలాంటి పరిస్థితి నిన్న దాన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరి మధ్య ఎక్కువగా సీట్లు. ఇప్పుడు ఉదాహరణకి చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఇట్లాంటి కొన్ని సీట్లు బీజేపీకి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు. వీటిలో కనుక కాంగ్రెస్ గెలిస్తే తిరుగు ఉండదు. కానీ మరి వీటిలో గెలుస్తుందా లేదా అనేది. అట్లాగే కరీంనగర్ ఒకటి బండి సంజయ్ది, నిజామాబాదు, ఆదిలాబాద్ వీటిలో ఎట్లా ఉంటాయి, ఇవన్నీ ఈ వాళ్ళు పెంచుకుంటూ వెళ్తున్నారు, విస్తరిస్తూ వెళ్తున్నారు తెలంగాణ బీజేపీ వాళ్ళు. బీఆర్ఎస్ నాయకులు కనుక స్టేబుల్గా నిలబడితే వచ్చే 5 ఏళ్ల తర్వాత వాళ్ళదేనండి. ఎందుకంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తుంది సహజంగానే. వాళ్ళు ఈ వాగ్దానాలను ఇంప్లిమెంట్ చేయలేరు కూడా. నిజంగా చేయగలిగితే ఓకే, రేవంత్ రెడ్డి నిలబడగలుగుతాడు. కానీ చేసే పరిస్థితి కష్టం. ఉదాహరణకి దళిత బంధు 12 లక్షలు ఇస్తాడు, ఇంతవరకు మొదలు పెట్టలేదు కదా. రేపు ఆగస్టు 15కి రుణమాఫీ అన్నాడు, ఎంతవరకు అవుద్ది అనేది డౌట్ఫుల్, చెప్పలేము. ఒకవేళ అయినా కూడా ప్రభుత్వానికి ఆర్థికంగా చాలా గుదిబండలు అవుతాయి. అలాగే ఇంటింటికి 2500 ఇస్తా అన్నాడు, ఇవాళ ఫ్రీ బస్సు అయితే అమలు చేస్తున్నమాట నిజం. అది దానివల్ల ఆర్టీసీకి చాలా నష్టం వస్తుంది. అది ఎంతవరకు భర్తీ చేస్తారని చెప్పలేము. కానీ ఆటోలో లక్షల మంది దెబ్బతింటున్నారు. సో ఆ నెగిటివ్ ఉంటుంది. సో ఒకదానికి మధ్య లింకులు ఉన్నటువంటి సందర్భంలో చాలా ఇబ్బందిగా అయితే ఏంటంటే
వీళ్ళు కాళేశ్వరం ఇటువంటి రెడీమేడ్గా ఉన్నాయి, 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఆయన కట్టేసి ఉంచాడు. అయితే దాని మీద వడ్డీ ఇవన్నీ అసలు వీళ్ళు కట్టాల్సిన బాధ్యత కూడా వీళ్ళకి ఉంటుంది. సో అయితే వీళ్ళకి అంత స్థాయిలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం తక్కువ ఉంటుంది, అది అడ్వాంటేజ్. కానీ అప్పులు ఇవన్నీ కట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి పూర్తిగా పాజిటివ్ అని చెప్పలేం, కానీ పూర్తిగా నెగిటివ్ కూడా కాకుండా ఉండొచ్చు. బట్ ఓవరాల్గా చూసినప్పుడు ముందు వచ్చేది కాంగ్రెస్కి కష్టకాలమే.